అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. 11వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అన్యాయపు సిరి, సత్యమైన సిరి. లేకపోతే యాక్చువల్గా తెలుగులో ట్రాన్స్లేషన్ అంత బాగాలేదు. అన్యాయపు సిరి కాదు, అంటే అన్యాయం వల్ల సంపాదించిందని కాదు. అక్కడ డబ్బే అన్యాయమైంది. యాక్చువల్ ట్రాన్స్లేషన్ అడికియాస్ అన్నాడు గ్రీక్లో, అంటే అనీతి సొమ్ము అని. అంటే డబ్బుకి, దశకానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల వెనకతల ఒక డార్క్నెస్, అది న్యూట్రల్ కాదు. చాలామంది ఈ లోకంలో అనుకున్నట్లుగా మనము ఆదివారం రాత్రి కూడికలో ధ్యానం చేసాం, అటుపోయిన ఆదివారం. ఏంటి, డబ్బు అనేది, ఆస్తి అనేది న్యూట్రల్ కాదు, తటస్థమైనది కాదు. చాలా బలమైన శక్తులు వాటి వెనకతల పనిచేస్తూ ఉంటాయి. ఇట్స్ రైవలరీ టు గాడ్. దేవునికి ఆపోజిషన్లో పనిచేసేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే నేనే దేవుణ్ణి అని చూపించుకునేటువంటి విధానం. దేవుళ్ళలాగే సెక్యూరిటీని ఇస్తాను, ఆయన నమ్మబలికేది ఏదైనా ఉందంటే ఈ లోకంలో సాతాను కాదు, అదే డబ్బు, ఆస్తి. మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగంలో కూడా అదే అన్నారు, ఆస్తియే ప్రాపకమని నమ్ముకుని ముందుకు వెళ్ళిపోయేటువంటి జనాంగము అని అన్నారు. కనుక ఈ లోకంలో రెండు రకాలైనటువంటి డబ్బు ఉంటుంది. ఏంటంటే అనీతి సొమ్ము, అంటే సొమ్ము అనేది అనీతిపరమైనది. అంత మాత్రం కాదు, కానీ సత్యమైనటువంటి ధనం కూడా ఉంది అని చెప్తున్నాడు. 10వ వచనంలో చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండను, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడు. మిక్కిలి కొంచెము ఎక్కువ, అదేవిధంగా అన్యాయంగా ఉండడము, నమ్మకంగా ఉండడం. 12వ వచనం చూడండి, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు చెప్పు. సో పరుల సొమ్ము, సొంతమైన సొమ్ము. 13వ వచనంలో చివరి భాగం, మీరు దేవుని సిరిని సేవించలేరు. సిరి గురించి మాట్లాడాడు, దేవుని గురించి మాట్లాడాడు. మూడో యజమానుడు లేడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు.